ఎఫ్సిఆర్ బిల్ అంటే ఏంటిది, ఎందుకు అందరు భయపడుతున్నారు అని చెప్పేసి అడుగుతున్నారు. మీకు అర్థమయ్యే భాషలో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా, జస్ట్ ఎగ్జాంపుల్ మాత్రమే. ఒక ఊర్లో భరత్ అనే కుటుంబం ఉండేది, వాళ్ళకి 2 కొడుకులు. ఇద్దరికి పెళ్లిళ్ళు అయిపోయిన ఆ కోడలతో కలిసి మొత్తం 4 ఉంటారు ఆ ఇంట్లో. సో ఆ పెద్ద కోడలతో ఏం ప్రాబ్లం లేదు, కానీ చిన్న కోడలు ఏం చేసేదంటే ఇంట్లో లొల్లిలు పెట్టేసి అందరిని విడగొట్టాలని చేసేది అనమాట. మరి ఇట్లెందుకు చేస్తుంది చిన్న కోడలు అని చెప్పేసి అత్తమ్మ ఏం చేశారు, అరే ఇంట్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం అని చెప్పి చిన్న ఎంక్వైరీ చేశారు. ఆ ఎంక్వైరీలో తెలిసింది ఏంటంటే ఎవరో వీళ్ళ ఫ్యామిలీ అంటే నచ్చిన వాళ్ళు గిట్టని వాళ్ళు ఏం చేశారు అంటే ఆ చిన్న కోడలకు డబ్బులు పంపించి ఇంట్లో గొడవలు పెట్టించినట్టు ప్లాన్ చేశారు. కనుక్కుందాం మరి నిజమా కాదా అని చెప్పేసి ఇద్దరు కోడళ్ళని పిలిపించి అడిగారు అన్నమాట. సరే మీ ఫోన్ పే హిస్టరీ కానీ మీ బ్యాంక్ స్టేట్మెంట్ కానీ చూపించండి అని అంటే పెద్ద కోడలు చూపించింది, ప్రాబ్లం లేదు దాంట్లో. కానీ చిన్న కోడల విషయానికి వచ్చేసరికి నేను ఎందుకు చూపించాలి మీకు అని చెప్పేసి అడిగింది. మీకు నన్ను అడిగే రైట్ లేదు, అండ్ అలాగే ఇంట్లో ఆ రూల్ కూడా లేదు అని చెప్పేసి చెప్పింది. అప్పుడు పేరెంట్స్ అనుకున్నారు, అరే కరెక్టే కదా, ఈ రూల్ నేను ఇప్పుడు కూడా ఇంట్లో పెట్టలేదు కదా అని చెప్పేసి ఇప్పుడు ఏం చేసిరానంటే, సో వాళ్ళ ఇంట్లో బాగుండాలని చెప్పేసి సరే బయట నుంచి ఎవరు కూడా ఇట్లా చేయొద్దు అని చెప్పేసి ఇప్పటి నుంచి నేను ఇట్లాంటి బిల్లు తీసుకొస్తున్నా, మీ బ్యాంక్ స్టేట్మెంట్ ఇంట్లో ఏం జరుగుతుందనే విషయాలు తెలుసుకోవాలి మేము అని చెప్పేసి అడిగారు. సో అప్పుడు ఈ చిన్న కోడల కన్నా ఎక్కువ బయట నుంచి ఎవరైతే గిట్టిన వాళ్ళు ఉంటారో వాళ్ళందరూ కొంచెం మొత్తుకోవడం స్టార్ట్ చేసారు అన్నట్టు. సో వాళ్ళని చూసి చిన్న కోడలు కూడా మొత్తుకుంది, అది వేరే విషయం. సో ఇంక మీకు అర్థమైంది అనుకుంటా ఇప్పుడు ఎఫ్సిఆర్ అంటే ఏంటిదో. సింపుల్. ఓకే.